జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. విశాఖపట్నం నుంచి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన. పట్టు పరిశ్రమను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యే శ్రీ వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇతర నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అన్న, అందరూ ఒకసారి క్షమించాలా. మొట్టమొదటిసారి పార్టీ ఆఫీస్లో నేను గెలిచిన 8 నెలలకి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం. మొదటిసారి 2 దగ్గరలో ప్రోగ్రామ్స్ ఉండేసరికి లేట్. నేను ఎప్పుడు కార్యక్రమాలు అయినా కానీ అన్నిటికి కూడా పంక్చువల్గా ఉంటాను. ఇవాళ ఫస్ట్ టైం నాకు ఇట్లా లేట్ కావడం. ఆల్రెడీ 35 మినిట్స్ లేట్ అయింది. 5 మినిట్స్ బిఫోరే ఉంటాను అనుకొని పరిగెత్తినాం కానీ జరగలేదు. కాబట్టి దయచేసి పాత్రికేయ సోదరులందరూ కూడా గమనించాలని, క్షమించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. గత 9 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ప్రభుత్వము వారు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రతిపక్షం నిరసనలు, అట్లాగే బీజేపీ తరఫున మా వాదన, ఎంఐఎం తరఫున వాళ్ళు, సిపిఐ తరఫున కూనంనేని గారు అందరూ మాట్లాడడం జరిగింది. ప్రభుత్వము ఎంతసేపు మొదటి రోజు సంతాప తీర్మానం, రెండో రోజు బడ్జెట్ అంకెల గారెడితోనే చేశారు, మూడవ రోజు బడ్జెట్ మీద సమీక్ష అని చెప్పి వారు చేసింది వారి సభ్యులతోనే 10 మందితో చెప్పించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరగలేదు. 4వ రోజు గొడవ, 5వ రోజు నిరసన, 6వ రోజుకి వచ్చేసరికి మళ్ళీ గొడవ, 7వ రోజు నల్లబాడ్జీలు, 8వ రోజు బైకాటు, 9వ రోజు నాడు మధ్యలో నుంచి మళ్ళీ బైకాట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలు తిరస్కరించి గత ప్రభుత్వము తప్పు చేసిందని చెప్పే గత ప్రభుత్వమును ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఏదో చేస్తుందని ప్రజలు నమ్మి అరకొర బోటాబోటీ మెజారిటీతోని 64 మందితోని గెలిచినటువంటి ఈ ప్రభుత్వము కొలువుదీరిన మరుక్షణం నుంచి గత 8 నెలలుగా డిసెంబర్ 3వ తారీఖు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది, ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేనే లేదు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారి 6 గ్యారెంటీల గురించి కానీ 13 అంశాల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. వారు మాట ఇచ్చిరో మాట మీద ఉంటారా లేదా అనేది వారికే వదిలేస్తున్నాం. కానీ ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు. ఉచితాలు ఇచ్చినంత మాత్రాన 6 గ్యారెంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా, వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలా. అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ సమయాన్ని జరపడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తూ ఉన్నది. అసెంబ్లీలో చూస్తే ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా ఇవాళ నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ కానీ, లేదా హైదరాబాదు మెట్రో సిటీ దాని గురించి అభివృద్ధి విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన గురించి కానీ,
అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు. అప్పుల కుప్పగా చేసిండ్రు. తెలంగాణలో ఎటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో పర్యటిస్తున్నారు. Everybody move back! Everyone move back! Back up! Back up! Back up! You need to back up! Back up! Back up! Man, you guys can step back a little bit. You gotta go back over. You gotta go back over. Back up! Let him go in first. You guys need to... Stay on the curb. Hello. Behind the barrier. Back up. పట్టు పరిశ్రమను పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. 130 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా ఉంటే అది 5 సంవత్సరంలో ఇంకా రాలేదు సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యూనిట్లు ఏదైతే ఈ పట్టుగుళ్ళు తీసే దారంలో ఏ యూనిట్లు అయితే పనిచేస్తాయో ఆ యూనిట్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేటగిరీ 4 కింద నడుస్తా ఉన్నాయి సార్. ఇప్పుడు దాన్ని కేటగిరీ 3 కింద చేసేసినాం. అంటే 2,500 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు మాకు కనీసం అంటే 20,000 వస్తా ఉంది సార్. అట్లా అయిపోయింది. కేటగిరీ 3కి మార్చేస్తున్నారు. ఇన్సెంటివ్ కేటగిరీ 3కి మార్చేస్తున్నారు. నాకు ఖరీదు చేసే యూనిట్ల పైన దారం తీసుకొని దారం తీసి మేము అమ్మి మా జీవనోపాధి గడుపుకుంటున్నాం సార్. మా హిందూపురం మార్కెట్ లో కనీసం అంటే 350 చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది ఈ తెలుగు జెండా. నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ, రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు
అన్నమయ్య జిల్లా ఏపీ ఎండీసీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బంది 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారన్నారు. ఇక గనుల విస్తరణలో ఇల్లు భూములు పోయేవారు గత ఎండీ ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులను కొత్త కాంట్రాక్టర్ తొలగించడంపై సిఐటియు ఆందోళన నిర్వహించింది. వెంటనే స్కూల్లో నుండి నూతనంగా ఏర్పడ్డ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ ని 10 మందిని తీసివేశారని, శనివారం సాయంత్రం చర్చల ఫలితంగా తిరిగి 10 మందిని విధుల్లోకి తీసుకుని న్యాయం చేస్తామని సిపిఓ సుదర్శన్ రెడ్డి, ఉషోదయ ఎడ్యుకేషన్ అకాడమీ కాంట్రాక్టర్ ఎండీ మహేష్ హామీ ఇచ్చారు. గతంలో 24 మందికి ఎండీ అప్రూవల్ ఇచ్చారన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడం కారణంగా అవసరాల రీత్యా ఇల్లు పోయిన వారు మరొక 10 మందిని తీసుకున్నారని, వారిని ఎండీ అప్రూవల్ లేకుండానే గత కాంట్రాక్టర్ 8,000 వేతనం ఇచ్చారని తెలిపారు. పాత వారికి సిఐటియు పోరాట ఫలితంగా 12,000కు పెంచడం జరిగిందన్నారు. అదే పని చేస్తున్న వీరికి కూడా వేతనాలు పెంచి ఇవ్వాలన్నారు. వెంటనే తీసివేసిన వెంటనే విధులకు తీసుకోవాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఎంఆర్పీఎస్ 60 ఏళ్ల పోరాటంలో మాలాంటి వారు తెలుగు రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులు, కేసులు, జైలు జీవితాలు, శాంతియుత పోరాటాలు, మాదిగ బిడ్డల బలిదానాలతో వచ్చిన తీర్పు ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా కరీంనగర్ కోట సుబ్బమాదిగ మాట్లాడడం జరిగింది. ఇక త్వరితగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పాస్ చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారిని పల్నాడు జిల్లా తరపున కోరడమైంది. శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ రిజర్వేషన్లు ఏ ఒక్క కులానికి కాదు, షెడ్యూల్ క్యాస్ట్లో ఉండబడే 59 కులాలకు నేను రిజర్వేషన్లు రాస్తున్నానని మహనీయుడు రాజ్యాంగంలో చెప్తే, ఆ రాజ్యాంగం అమలైనాక దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు అనేవి ఏకపక్షపాతంగా అమలవుతున్నాయని రుజువయ్యి దాదాపు 30 ఏళ్ళు మాదిగ ఉపకులాలు ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో త్యాగాలు చేశాం, జైలు జీవితం అనుభవించాం, నా బిడ్డలు చచ్చిపోయినరు, ఎన్నో తగలబెట్టుకున్నాం. కానీ 30 ఏళ్ల పోరాటంలో ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు మాదిగల బాధ ఆవేదనను గుర్తించి ఇది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలని ఆ సూత్రంతో గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉండాలని మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వెనుక మాలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు, జైలు జీవితాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కుటుంబాలు, భార్య, బిడ్డలు వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితులు ఎంతోమంది బిడ్డలకు ఇవాళ ఉన్నారు. కాబట్టి మేము ఏ లక్ష్యం కోసమైతే కేసులు పెట్టుకొని జైలు పాలైనమో ఆ లక్ష్యం సాధించుకున్నాము. మాకు చాలా సంతోషం. కానీ వ్యక్తులుగా మా మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతూ ఉన్నాం. దాన్ని గ్రహించాలని, గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే పందాలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 99లో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు ఎస్సీ వర్గీకరణ కోసం, మాదిగల కోసం. అప్పుడు ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆమోదంతో ఆనాడు వర్గీకరణ జరిగింది. 2004 వరకు వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాల్లో చాలా ఉద్యోగాలు వచ్చాయి. 2004లో మాలల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆనాడు ఇది రాష్ట్రానికి పరిధి కాదు, సుప్రీంకోర్టులో ఉంది, దేశవ్యాప్తంగా జరగాలని ఆనాడు కొట్టివేయడం జరిగింది. 2004లో కొట్టివేస్తే 20 ఏళ్ళు 2024లో తీర్పు వచ్చింది. అంతిమంగా న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చిండో అదే ఆర్డినెన్స్ ఇవాళ అమలైందంటే దేశవ్యాప్తంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము మరోసారి పల్నాడు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే సుప్రీంకోర్టు ఇంప్లిమెంటేషన్ ఉందో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాష్ట్రాలకు అధికారాలని త్వరలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పట్టి పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై జీవన్, జై బ్రహ్మయ్య మాదిగ. విశాఖపట్నం నుంచి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. వాటి గురించి చూసి కూడా బాధపడినా బాధపడకపోయినా దాని గురించి చూస్తూ ఉన్నాం, చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాం.
కానీ అది రోజు రోజుకి వాస్తవాలు కాని అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజెక్ట్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు, మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని 48 గంటల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళతో కొట్టి దీని వెనకాల ఏముందో, ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది. ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి, ఓట్లు వేశారు, గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడినోళ్ళు ఓడారు, అయిపోయింది, రాజకీయం అయిపోయింది, ఎవరు పనులు వాళ్ళు చేస్తారు. గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి నేను బాధతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం, ఎంఈవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసులు గురి. సరే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే, ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తా ఉన్నారు, నేను పట్టించుకోలేదు దానికోసం. హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని, హేమంత్తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని, దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు, బాధపడిన కుటుంబానికి తెలుసు, మా భార్యకి తెలుసు, మా కుమారుడికి తెలుసు, మా స్నేహితుడు జీవి గారికి తెలుసు. ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు, ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు. సరే, జరిగింది ఏదో జరిగింది, మన కర్మ అనుకున్నాం, బాధ అనుకున్నాం, అయిపోయింది అది అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే, దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు. చాలా మంచిది, దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు, సిఐ నుంచి ఏసీపీలు, డీసీపీలు, సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు. ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్టులు తయారు చేశారు. ఏం చేశారో కూడా మేము చూడలేదు, రిపోర్టులు సబ్మిట్ చేశారు, కోర్టుకు ఫైల్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి, చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది, పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. రెండోది, హేమంత్కి నాకు ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత. ఇది 12 స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు నేను ఇచ్చానని, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన మా కోడల గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది. ఆయనకి ఈ ఊరు కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు, ఆయనకి సంబంధాలు కూడా లేవు. అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం, మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపను ఇక్కడ తెచ్చుకున్నాం. ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఇరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది. సరే, బాగుంది అన్నీ కూడా. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమని రాశారంటే, గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు, హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి, ఒక హత్యా నేరంలో ముద్దాయి. 2019లో ఒక కార్పు కౌన్సిలర్ని చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖైదు అనిపిస్తున్న ముద్దాయి అతను ఉత్తరం రాసి, సంతకం లేని ఉత్తరం, అతను జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు రాసిన కథాంశం. అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దాయి ఎవరైనా సరే వితౌట్ జైలు సూపరింటెండెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటకు మాట్లాడకూడదు. మాట్లాడితే అది నేరం. అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం, హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం, ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు, క్వశ్చన్ తప్ప. ఆ ఉత్తరం వచ్చింది, దాంట్లో 12 స్థలాలు,
5 కార్లు, 5 బంగళాలు, విల్లాలు నేను వాళ్ళకి ఇచ్చానని, మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని. బాగుంది ఇదంతా కూడా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు 5 కార్లు, అది కూడా మామూలు కార్లు కాదు, బెంజు, బెంట్లీ, ఆడి, జాగ్వార్, ఈ కార్లు అతను చెప్పిన దాని ప్రకారం ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, AP 31 సో ఏ కారుకైనా. నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే 5 కార్లు అతనికి, ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను, ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి, ఇవాళ ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారు ఆ కార్లు. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి. నేను ఇచ్చుంటే ఏం చేయాలి, నేను కొని నా పేరుతో, కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది, అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, కారు బ్రాండ్ ఉంటుంది. సో ఎవరో కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు. ఎక్కడైతే పడేయారు కదా, సముద్రంలో పడేయారు కదా కార్లు, పడేస్తున్న రికార్డు ఉండాలి. ఉంటే ఆ కార్లు ఏమైనాయి, 5 కార్లు ఎక్కడున్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా, హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. నేను ప్రశ్నిస్తా ఉన్నా, దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. రెండోది, 5 విల్లాలు, ఖరీదైన బంగళాలు, 5 బంగళాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియంకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి. సరే, అది వియంకుడు గారికి అతను ఎవరో తెలియదు, ఈయన అతను ఎవరో తెలియదు, ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సరే, 5 బంగళాలు అంటే ఇదేదో ఒక పెన్నో, పెన్సిలో, వాచో కాదు తీసి అలా చేతికి పెట్టేయటానికి. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి, అక్కడ ప్రాపర్టీ ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్ట్ ఈడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ 5 విల్లాలు ఇచ్చాను గిఫ్ట్. 5 విల్లాలు ఎక్కడున్నాయి, 5 విల్లాలు ఒక విల్లా అని ఎవరైనా చూసారా, ఏ ప్రాంతంలోనే, ఏ లేఅవుట్లోనే, ఏ ఏరియాలో ఉన్నాయి, ఉంటే అట్ల తాలూకు డాక్యుమెంట్ ఏది, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, పోనీ వాళ్ళ అమ్మ పేరుతో ఇచ్చాను, వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను, అతని పేరుతో ఇచ్చాను, వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, 5 బంగ్లాలు ఎక్కడున్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ లేదు. 12 స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను. 12 స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఆ 12 స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి, వీటిలన్నింటికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు. పక్కా ఆధారాలతో రాశారు, ఇందులో పక్కా ఆధారాలు ఉన్నట్టు రాశారు. అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా చెడ్డ చేయాలి, ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి. నేనే రాజకీయంలో ఏ రోజు కూడా ఎంపీగా పోటీ చేసి 2019లో ఒక్కరి దగ్గర నయా పైసా డొనేషన్ తీసుకోలేదు. నేను 2019 నుంచి 24 వరకు ఎంపీగా పనిచేశాను. ఏ ఒక్కరు, మీ అందరికీ తెలుసు, ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టి పంపించడం తప్ప ఏ ఒక్కరి దగ్గర నయా పైసా రూపాయి నేను తీసుకోలేదు. 2024 మళ్ళీ సేమ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ కానీ నేను లంచం కానీ తీసుకోలేదు. ఇంత చక్కగా నేను చేసిన వ్యక్తిని నా చేతనైన సాయం చేశాను. కొన్ని నేను చేయలేకపోయాను, అది వేరే సంగతి. అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చేయలేని పనులు ఎంపీగా చేయలేకపోయాను, వేరే సంగతి. కానీ ఒక నిరాధారమైన ఆరోపణ, ఒక సంతకం లేని ఉత్తరం వచ్చిందని చెప్పేసి దానికోసం ఇంత కథల్లేసి కంటిన్యూస్ వార్తలు. మొన్న పేపర్ ఇది, ప్రశ్నల వర్షం, 12 విల్లాలు, 5 కార్లు, 5 విల్లాలు. ఇది వచ్చి చుట్టూ బిగిస్తున్న వచ్చు. రెడీ, నేను ఎంక్వైరీకి రెడీ. దీని మీద రీఓపెన్ చేసి కంప్లీట్ ఎంక్వైరీ చేయమని నేను అడుగుతా ఉన్నా. ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఒక రౌడీ షీటరు, పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి, 13 కేసులు ఉన్న వ్యక్తి, ఇతని మీద 13 కేసులు నమోదై ఉన్నాయి. మొదటి కేసు 2015 భీమిలి పోలీస్ స్టేషను, రెండో కేసు 2015 అరిలో పోలీస్ స్టేషను, మూడో కేసు 2016 పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషను, నాలుగో కేసు అరిలో పోలీస్ స్టేషను, ఐదో కేసు లైఫ్ మన కన్విక్టెడ్ కౌన్సిలర్ని చంపేసిన కేసు 2019. ఈ 5 కేసులప్పుడు కూడా మా ప్రభుత్వం లేదు, నేను కూడా లేను అక్కడ. నాకు అసలు ఏమీ ఆడెవడో కూడా మనకు సంబంధం లేదు. ఇంకో కేసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. విశాఖపట్నం నుంచి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రెస్ మీట్.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన. పట్టు పరిశ్రమను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మేడం అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.